బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 10న గ్రామ పంచాయతీల ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. ఫిబ్రవరి 10న గ్రామ పంచాయతీల ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 24న మొదటి విడత ఎన్నికలు, మార్చి 3న రెండో విడత ఎన్నికలు, మార్చి 10వ తారీఖున మూడో విడత ఎన్నికలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల స్కెడ్యూల్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ఎలా ఉంది, దాంతోపాటు పార్టీలు సిద్ధంగా ఉన్నాయనుకోవచ్చా ఈ టైంకి? సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించడానికే వారు వ్యూహరచన చేసుకుంటున్నారు. నిన్న జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో అధికార పార్టీ కూడా దానిపైన కసరత్తు చేస్తా ఉంది. ఒక అడుగు ముందుందని చెప్పుకోవచ్చు. అక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు ఒక దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. స్థానిక సంస్థల్లో 90% పైగా సీట్లు సాధించాలి అనేటువంటిది దాని అజెండా సారాంశం. సో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇటు ప్రతిపక్షాలు కూడా స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున తమ ప్రభావం చాటుకునేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్, టు బీజేపీ కూడా. ఒకసారి షెడ్యూల్ చూస్తే ఫిబ్రవరి 15కు షెడ్యూల్ వస్తుంది అనేటువంటిది గతంలోనే ఒక మంత్రి చెప్పారు. కాకపోతే నోటిఫికేషన్ 15 కంటే ముందుగానే రానున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల తేదీ 10వ తారీఖు రోజున నోటిఫికేషన్ రానుంది. 24వ తారీఖు రోజున మొదటి విడత ఎన్నికలు ఉంటాయి. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ ఎన్నికలు జరిగేలా, తర్వాత రెండవ షెడ్యూల్లో 3వ తారీఖు సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి. 10వ తారీఖులో మార్చిలో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఫిబ్రవరిలో ప్రారంభమవుతున్నటువంటి ఎన్నికలు మార్చి 10వ తారీఖు ముగిసేటువంటి అవకాశం ఉంది. దీనికి కూడా రీజన్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి, చాలా హడావుడి ఉంటుంది. ఎన్నికల ప్రభావం వాటిపైన పడకుండా, ప్రచార ప్రభావం వారిపైన పడకుండా 21 నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మనం చూసాం, ఇటు ఆల్రెడీ దానికి సంకేతాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం కావచ్చు, కులగణనలో విషయంలో, తర్వాత ఎస్సీలకు సంబంధించినటువంటి వర్గీకరణ అంశాన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రజలకు 2 అమలు చేయబోతున్నాం అనేటువంటిది చట్టపరంగా ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ లో ఇమ్మీడియట్లీగా 42% బీసీలకు చట్టబద్ధత కల్పించలేనటువంటి సిచ్యువేషన్ లో, రిజర్వేషన్ విషయంలో ఇమ్మీడియట్ గా పార్టీ పరంగా కూడా 42% సీట్లు కేటాయిస్తామనేటువంటిది ముఖ్యమంత్రి సభలో చెప్పే ప్రయత్నం చేస్తారు. సో వీటన్నిటిని చూస్తా ఉంటే చాలా సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 10న గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఫిబ్రవరి 24న మొదటి విడత ఎన్నికలు, మార్చి 3న రెండో విడత ఎన్నికలు, అలాగే మార్చి 10వ తారీఖున మూడో విడత ఎన్నికలు ఉండబోతున్నాయి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.